బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు తమ నాయకత్వాలు మరింత పటిష్టపరుచుకుంటూ జనాదరణ, జనామోదం పొంది అందరినీ ఒక్కటి చేసుకోవాలి. లేకపోతే గనక ప్రతిసారి కూడా ఏదో ఒక నాయకులనికి అనుచరులుగానే మారిపోతూ ఉండటం వల్ల తమ వర్గపు ఆధిపత్యం లేదా తమకి రాజ్యాధికారం అనేది అసాధ్యమవుతుంది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో చూసుకుంటే వచ్చినటువంటి సెట్లో దాదాపు 80కి పైగా రెడ్లు గెలిచారు 2 చోట్ల. అట్లాగే 18 మంది వరకు కమ్మ గెలిచారు. మరోవైపు వెలమలు 13 మంది వరకు తెలంగాణలోనే గెలిచినటువంటి పరిస్థితి. దీని మీద నా ముచ్చట కి సంబంధించినటువంటి కథనం ఒకటి చూద్దాం. రెడ్డి రాజ్యంలోనే వెలమలు ఎక్కువ. కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో చెప్పినట్టు 0.5 జనాభా కావచ్చు కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల సంఖ్య 10.92%. గత ప్రభుత్వంలో 11, ఇప్పుడు 13 మంది. పాలిటిక్స్ అంటేనే ప్రాంతం, మతం, కులంలో మళ్ళీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలలో మున్నూరు కాపు, ముదిరాజు, గౌడ, యాదవ ఇలా చాలా. ఓసీల్లోనూ రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య వేరు. పార్టీస్లో చివరి 2 కులాలది చిన్న పాత్రే. సామాజిక న్యాయం సమీకరణాలు అని ఏ మాటతో ముచ్చటించుకున్న తెలంగాణలో ఇప్పటికీ సీఎం సీటు పంచాయతీ రెడ్డి, వెలమ మధ్యనే ఉన్నది. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ, బీఆర్ఎస్ వెలమ కుటుంబ వ్యవస్థ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలమ ఎమ్మెల్యేలు నెంబర్ ఎక్కువని, కాంగ్రెస్లో అయితే రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువని ఒపీనియన్ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ చాలా వాటిలాగానే మరో అసాధారణ విషయం కనిపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న ఎన్నికల్లో వెలం వర్గం ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 6, బీఆర్ఎస్ నుంచి 6, బీజేపీ ఒక్కరి చొప్పున వెలమ సామాజిక వర్గానికి చెందిన 13 మంది ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. పాల్వాయి హరీష్ బాబు సిర్పూరు, కొక్కిరాల ప్రేమసాగర్ మంచిర్యాల, మదన్మోహన్ రావు ఎల్లారెడ్డి, కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల, మాకునూరు సంజయ్ కుమార్ జగిత్యాల, చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి, కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల, తన్నీర్ హరీష్ రావు సిద్దిపేట, మైనంపల్లి రోహిత్ రావు మెదక్, కల్వకుంట్ల చంద్రశేఖర్ గజ్వేల్, మాధవరం కృష్ణారావు కూకట్పల్లి, జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్, గంట సత్యనారాయణరావు భూపాలపల్లి ఈసారి ఎమ్మెల్యేలు గెలిచారు. తెలంగాణ శాసనసభలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. లెక్క ప్రకారం చూస్తే ప్రస్తుత అసెంబ్లీలో వెలమ ఎమ్మెల్యేలు 10.92%. 2018 ఎన్నికల కంటే ఇది ఎక్కువ. గత ప్రభుత్వంలో 11 మంది వెలమల ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంటే అప్పుడు వెలమ ఎమ్మెల్యేల వాటా 9.25% మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పర్సెంట్ మరింత పెరిగింది. అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, నడిసెల్లి దివాకర్ రావు, మైనంపల్లి హనుమంతరావు, మాధవరం కాంతారావు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, చెన్నమనేని రమేష్ బాబు, మాకునూరు సంజయ్ కుమార్, మాధవనేని రఘునందన్ రావు ఎమ్మెల్యేలు ఇందులో క్లియర్గా చెప్పుకొచ్చారు. ముచ్చట కోసం ప్రహ్లాద్ గారు రాసిన కథనంలో.